అమ్మా బాబు అమ్మా బాబు అమ్మా బాబు నేను ఇలా చెప్పాను. నేను ఇంకా బ్రతికేవరది, నేను ఇంకా బ్రతికున్నది ఎందుకేనమ్మా? కృష్ణ, ఇన్నాళ్ళకైనా అమ్మను వెతుక్కుంటూ వచ్చావు, సంతోషం. అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్తాను రా. మీ అమ్మగారిని మోసం చేసి మీ అన్నయ్య మా అయ్యగారి దగ్గర తాకట్టు పెట్టిన ఈ ఇంటిని మీరు విడిపించుకుని మీ వంశగౌరవాన్ని నిలబెట్టుకున్నారు బాబు. ఇవిగోండి తాడా. బాబు, ఈవేళ నువ్వు చేసిన పనికి మీ నాన్నగారు ఉంటే ఎంత ఆనందించేవారు. ఇది పట్టుకుని నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఒక మాతృద్రోహికి తగిన ప్రాయశ్చిత్తం జరగాల్సింది. నువ్వు లోపలికి నేను పూర్తి చేసుకుని వస్తాను. నువ్వా తమ్ముడు? రండి మరిది గారు, రండి. అమ్మ ఎక్కడ? అమ్మ మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లో చెడిపోయింది తమ్ముడు. అవును కృష్ణ, అప్పటికి మీ అమ్మ ఇక్కడ ఉన్నన్నాళ్ళు మేము పువ్వుల్లో పెట్టి పూజించుకున్నాం. మా అమ్మ మీరు చేసిన పూజలకు తరించి ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, మీరు పెట్టిన బాధలు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయిందో నాకు బాగా తెలుసు. నిజాలు అమ్మ సమక్షంలో నీతోనే చెప్పిస్తాను రా. ఆయన ఎందుకు రావాలి? ఆయన రారు. రాకపోతే పిచ్చి కుక్కను ఇచ్చుకెళ్ళినట్టు ఇచ్చుకెళ్తాను రా. దొంగతనం చేసి ఇంటి పరువు తీసిన చాలక ఏమిటా దబాయింపు? పరువు, ప్రతిష్ట, వాటిని గురించి మాట్లాడే అర్హత కూడా ఉందా మీకు? నేను అహోరాత్రులు కష్టపడి మా అమ్మకు పంపిన డబ్బుని దొంగ సంతకాలు పెట్టి కాచేసింది మీరు కదూ. మీ స్వార్థం కోసం మా అమ్మను మభ్యపెట్టి తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టింది మీరు కదూ. కన్న బిడ్డల రెక్కల మాటను తలదాచుకోవాల్సిన కన్న తల్లిని పని మనిషి కంటే హీనంగా చూసింది మీరు కదూ. వీటన్నిటికీ క్షమాపణ చెప్పుకోవాల్సింది నువ్వు రా. పోలీసులు పిలవండి. పిలవండి. నువ్వు చేసిన ఈ దొంగ సంతకాల సంగతి కూడా తేలిపోతుంది. రా. ఏమిటి దౌర్జన్యం? ఆయన వదులు. మర్యాదగా నువ్వు తప్పుకో. వదులుతావా లేదా? నా భార్య మీరు చేసుకుంటావారా? కళ్ళు పొరలు గమ్మేరా. నువ్వు చేసిన దుర్మార్గంతో పలచబడిన మన రక్త సంబంధం నువ్వు కొట్టిన ఈ తెప్పలతో పూర్తిగా తెగిపోయింది. ఇక నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆ దేవుడు కూడా రక్షించలేడు. లేదమ్మా, వీడిని ఊరికే వదలకూడదు. అబద్ధాల నిన్ను నాకు దూరం చేశాడు. వీడి రక్తం కళ్ళ చూస్తూనే కానీ నా కోపం చల్లారు. నువ్వు తప్పకమ్మా. ఇంకో దెబ్బ వాడి మీద పడిందంటే నువ్వు చూసేది వాడి రక్తాన్ని కాదు, నా శవాన్ని. నిన్ను అష్ట కష్టాలు పెట్టి అహోరాత్రులు ఏడిపించి చివరికి నిన్ను రాళ్ళు మూసుకునే దీనస్థితికి తెగరాచిన వీడిని క్షమిస్తున్నావా? అవునరా, తల్లి హృదయానికి క్షమించడమే కాని చెప్పించడం చేత కాదురా. చూసావన్నయ్య, ఎటువంటి తల్లికి మీరు అన్యాయం చేసి పాపం మూట కట్టుకున్నారు. ఎప్పటికైనా అర్థమైందా? చంద్రం, నిజం చెప్పాలంటే కృష్ణ నిర్దోషి. చెప్పని బాబు, నిజం చెప్పని. అప్పుడు కానీ నా మనసుకు తృప్తి ఉండదు, మీ నాన్నగారు ఆత్మకి శాంతి ఉండదు. మీరందరూ అనుకున్నట్టు వీడు దొంగ కాదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నీ ఉద్యోగం కోసం మీ నాన్నగారు చేసిన దొంగతనాన్ని వీడి నెత్తి మీద వేసుకుని జైలుకు వెళ్ళాడు. ఆ నిజాన్ని మీ నాన్నగారు చనిపోతూ నేల మీద వ్రాశాడు. ఈ విషయం మీకు తెలిస్తే ఆయన అసహించుకుని ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తారేమోనన్న భయంతో ఇన్నాళ్ళు నా గుండెల్లోనే దాచుకున్నాను. అలాగే వీడు కూడా చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. అన్యాయంగా అవమానాల పాలయ్యాడు.
కృష్ణ, నిన్న అపార్థం చేసుకున్నందుకు, అమ్మ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు తమ్ముడు. క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. అడుగు. అమ్మా. చంద్రం, లేనాయనా, మీ అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. అమ్మా, అమ్మా, దీనికంతటికీ కారణం అది. దాన్ని నన్ను బొమ్మని చేసి ఆడించావు. ఆగరా, ఆగు. ఏమిట్రా ఇది? తప్పంతా దాందే అయినట్టు. అవునన్నయ్య, వదిన సంగతి నువ్వు ముందే తెలుసుకుని ఉండాల్సింది. నన్ను క్షమించండి అత్తయ్య. లే, తప్పులు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదు.